కేరళలో దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికార ఎల్డీఎఫ్ ని ఓడించి యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కేరళం సీఎం ఎవరన్న దానిపై పడింది. సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైంది. దీంతో పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, శశి థరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేరళలోని పరవూర్ నుంచి విజయం సాధించిన వీడి సతీశన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అలప్పుల లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఎల్డీఎఫ్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన రమేష్ చెన్నితల కూడా సీఎం రేసులో ఉన్నారు. తాజా ఎన్నికల్లో హరిపాద్ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థిపై 23,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మంచి వక్తగా పేరున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరు కూడా వినిపిస్తోంది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు ఆయనకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనేది వెల్లడించకుండానే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ బరిలోకి దిగి విజయం సాధించింది. పార్టీ కూటమి ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని తదుపరి సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో ముఖ్యమంత్రి రేసులో గట్టి పోటీయే కనిపిస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత వీడి సతీశన్, పార్టీ కేరళం విభాగం మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల సీఎం రేసులో ఉన్నారు. రమేష్ చెన్నితాల సీనియర్ మాత్రమే కాకుండా కేసీ వేణుగోపాల్ సతీశన్ కంటే కూడా ఎక్కువ రాజకీయ అనుభవం కలిగి ఉన్నారు. వేణుగోపాల్ వయస్సు 63 ఏళ్లు, సతీశన్ 62లోకి అడుగుపెట్టారు. చెన్నితాల ఈ నెలలో 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ ముగ్గురు నాయర్ సామాజిక వర్గానికి చెందినవారు. కేరళ జనాభాలో సుమారు 12% మంది నాయర్ సామాజిక వర్గం వారున్నారు. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి విశ్వసనీయ నేతగా కేసీ వేణుగోపాల్ కు పేరుంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో అసంతృప్తి నేతల్ని కలుపుకొని వెళ్లి పార్టీని ఏకతాటిపైకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గత 7 ఏళ్లలో ఆయన పలు విమర్శలను ఎదుర్కొన్నారు. విద్యార్థి నేతగా కేరళలో తన రాజకీయ జర్నీని ప్రారంభించారు. రాష్ట్రంలో, కేంద్రంలో గతంలో మంత్రి పదవులు చేపట్టారు. ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు. కేరళంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే సీఎం పదవికి సతీశన్ కీలక పోటీదారు. విపక్ష నేతగానే కాకుండా ఎన్నికల్లోనూ ఆయన గత 5 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ని గట్టి సవాళ్లు విసిరి ఆయనను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే నాయర్ కమ్యూనిటీలో ఆయన కంటే రమేష్ చెన్నితాలకే ఎక్కువ ఆదరణ ఉంది. కేరళ కాంగ్రెస్ నేతల్లో సీనియర్ నేత రమేష్ చెన్నితాల ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా ఇదే ఆయనకు చివరి అవకాశం. పాలనాపరమైన అనుభవంతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో సమర్థుడనే పేరుంది. యూడీఎఫ్ కూటమిలోని పార్టీలు కూడా ఆయనను బలంగా విశ్వసిస్తుంటాయి. తాజా ఎన్నికల్లో ఆయన క్యాంపెయిన్ కమిటీకి సారథ్యం వహించారు. కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం తొలుత కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో పార్టీ అధిష్టానం నియమించిన కాంగ్రెస్ పరిశీలకులు సమావేశమవుతారు. వారి అభిప్రాయాలను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తారు. అనంతరమే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికైతే ఉంటుందో వారికే సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉంటాయి.